అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలుసు ఆగస్ట్ 4th నుంచి సినిమా వర్కర్స్ అందరూ స్ట్రైక్లో ఉండడం. మెయిన్లీ ఇది వేజ్ హైక్ కోసం డిస్ప్యూట్ రైజ్ చేయడం జరిగింది. మెయిన్లీ వర్కర్స్ ఫెడరేషన్ నుంచి 30% హైక్, ఒక 3 years పీరియడ్ టర్మ్కి 30% వేజ్ హైక్ ఇంక్రీజ్ చేయడం జరిగింది. ముందు బయలేటరల్గా ఫెడరేషన్కి చేంబర్కి మధ్యలో చాలా నెగోసియేషన్ జరిగింది. అక్కడ రిజాల్వ్ కాలేదు కాబట్టి డిపార్ట్మెంట్కి రావడం జరిగింది. సో ఇక్కడ కూడా 3-4 మీటింగ్స్ అయిన తర్వాత కూడా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం డిఫరెంట్ డిమాండ్స్ రావడం జరిగింది. కంక్లూసివ్గా ఏంటంటే ఒక 4 మెయిన్లీ చాలా టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఇచ్చారు, కానీ మేజర్గా ఒక 4 కండిషన్స్ని ముందు పెట్టడం జరిగింది ప్రొడ్యూసర్స్ నుంచి. మెయిన్లీ వర్క్ కాల్ షీట్ ఒకటి, 9 to 9 కాల్ షీట్ ఒకటి, యూనియన్ మెంబర్స్ కాకపోయినా ఎవరినైనా హైర్ చేసుకునేది అనేది ఒక పాయింట్. తర్వాత రేషియో అనేది ఇండస్ట్రీలో ఉంది. బయట నుంచి ఇక్కడ వర్క్ చేసే ఫైటర్స్ మెయిన్లీ డాన్సర్స్లో 50% అండ్ డాన్సర్స్లో 70 and 30% రేషియో ఇప్పుడు ప్రజెంట్గా ఉంది. సో దీన్ని కూడా కొంత వెసులుబాటు ఇవ్వాలనేది ప్రొడ్యూసర్స్ నుంచి డిమాండ్. అలానే వేజ్ హైక్ 30% ఆల్రెడీ చెప్పడం జరిగింది, కాల్ షీట్ కూడా అయింది. దెన్ ఇలాంటి ఒక 4-5 సర్వీస్ కండిషన్స్ మీద మాట్లాడడం జరిగింది. ఆఫ్టర్ ప్రొలాంగ్డ్ డిస్కషన్స్ ఒక అగ్రిమెంట్ వరకు వచ్చింది, ఒక సెటిల్మెంట్ అయింది ఈరోజు. మెయిన్లీ వేజ్ హైక్ 22.5%, 3 yearsకి 22.5% వేజ్ హైక్కి బోత్ పార్టీస్ అగ్రీ అవ్వటం జరిగింది. ఫస్ట్ ఇయర్ 12.5% ఇస్తున్నారు, సెకండ్ ఇయర్ 2.5%, థర్డ్ ఇయర్ 5% అంతే కదండి, బిలో 2000కి. దీంట్లో ఏంటంటే ఆల్మోస్ట్ 24 యూనియన్స్లో 13 యూనియన్స్ మెయిన్లీ ఈ వర్కర్స్ కేటగిరీలో వస్తారు. లో వేజ్, బిలో 2000 వేజ్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ ఇయర్ 15%, సెకండ్ ఇయర్ 2.5%, థర్డ్ ఇయర్ 5% ఇవ్వడం జరుగుతుంది. అంటే టోటల్గా 22.5% వేజ్ హైక్ ఉంటుంది. బిట్వీన్ 2000 and 5000 మధ్యలో ఎర్న్ చేసే వారికి ఫస్ట్ ఇయర్ 7.5% వేజ్ హైక్ ఉంటుంది, సెకండ్ ఇయర్ 5% వేజ్ హైక్ ఉంటుంది, థర్డ్ ఇయర్ 5% వేజ్ హైక్ ఉంటుంది. ఇంకా వేరే ఇష్యూస్ రిజాల్వ్ చేయడానికి ప్రిన్సిపల్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో ఒక కమిటీ కాన్స్టిట్యూట్ చేయడం జరుగుతుంది. దాంట్లో మళ్ళీ ఫెడరేషన్ నుంచి, ఫిలిం చేంబర్ నుంచి, డిపార్ట్మెంట్ నుంచి కూడా కొంతమంది సభ్యుల్ని కాన్స్టిట్యూట్ చేసి వేరే ఇంకా కొన్ని ఇంకా ఇష్యూస్ చిన్నవి ఉన్నాయి. ఆ చిన్న ఇష్యూస్ని కొంత ఇన్డెప్త్ స్టడీ చేసి ఇంకేమైనా ఇష్యూస్ ఉంటే అది రిజాల్వ్ చేయడానికి ఒక 1 month టైం పీరియడ్లో మిగతా ఇష్యూస్ రిజాల్వ్ చేయడం జరుగుతుంది. ఇంకా డబుల్ కాల్ షీట్ ఒకటి ఉంది. సండేస్ రోజు ఇప్పుడు జనరల్గా డబుల్ పేమెంట్స్ జరుగుతున్నాయి ఇప్పటి వరకు. ఇప్పుడు పెద్ద సినిమాలకి మాత్రం 1.5 కాల్ షీట్ ఉంటుంది ఎవ్రీ సండే. చిన్న సినిమాలకు మాత్రం సెకండ్ అండ్ ఫోర్త్ సండే మాత్రమే 1.5 కాల్ షీట్ ఉంటుంది. ఇంకా చిన్న సినిమాలకు కూడా ఇంకా కొన్ని కండిషన్స్ అడిగారు, అదంతా ఈ కమిటీ కాన్స్టిట్యూట్ చేస్తారు గవర్నమెంట్ నుంచి. ఆ కమిటీ విల్ అడ్రస్ అదర్ ఇష్యూస్ రిలేటెడ్ టు స్మాల్ మూవీస్. ఒరిజినల్ ఇది ఇంతకుముందు కొన్ని కండిషన్స్ ఆల్రెడీ ప్రివైలింగ్ ఉన్నాయి. అంటే స్మాల్ బడ్జెట్ మూవీస్కి 15% డిస్కౌంటెడ్ రేట్లో వర్కర్స్ వాళ్ళు వర్క్ చేస్తున్నారు. సో దట్ విల్ కంటిన్యూ యాజ్ ఇట్ ఈస్. అంతే కదండి. పని గంటల విషయంలో 6 to 6, 9 to 9 అది ఒప్పుకున్నారండి. 9 to 9 or 6 to 6. ప్రొడ్యూసర్ అది వెసులుబాటు, ఆయన 6 to 6 కాల్ షీట్ ఉంటే 6 to 6 వస్తారు, లేదంటే 9 to 9 అంటే 9 to 9 వస్తారు ఆ రోజు షూటింగ్ బట్టి. సో ఇమీడియట్గా స్ట్రైక్ విత్డ్రా చేస్తున్నారండి. స్ట్రైక్ ఈస్ కాల్డ్ ఆఫ్. అనిల్ గారు చెప్తారు రిగార్డింగ్. ఓకే సార్, ఫర్దర్గా ఇలాంటి ఇష్యూస్ కాకుండా ఏం నిర్ణయాలు? ఇది మనం వచ్చిన ఒక కమిటీ, గవర్నమెంట్ నుంచి ఒక కమిటీ ఫామ్ చేస్తుంది. ఫర్దర్గా అంటే జనరల్గా ఇది కామన్ అండి. అంటే వేజ్ నెగోసియేషన్ అప్పుడు కొంత వర్కర్ నుంచి డిమాండ్ ఉంటుంది, కొంత స్ట్రైక్ అని వర్క్ ఆపడం అనేది కామన్గా జరుగుతుంది. మరి కొంత ముందే ఎప్పుడైతే టర్మ్ కంప్లీట్ అవుతుందో ఒక 1-2 months ముందే నెగోసియేషన్లో కూర్చుంటే బిఫోర్ ఆ అగ్రిమెంట్ అయ్యేలోపు
అది రిజాల్వ్ అవుతుందని కోరుకుంటున్నాను. ఫెడరేషన్ చాప